యుఎస్ వెనిజులా సిచ్యువేషన్ అనే న్యూస్ వస్తుంది. ఆయిల్, సిల్వర్, గోల్డ్ అయితే అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఒక సింపుల్ క్వశ్చన్ మీ అందరికి, బిట్ కాయిన్ ఇలాంటి ఫియర్లో కూడా, ఇలాంటి ఫియర్ టైమ్స్లో కూడా బిట్ కాయిన్ ఎందుకు క్రాష్ అవ్వలేదు? అండ్ ఈ రోజు వీడియోలో నేను బిట్ కాయిన్ ప్రైస్ ప్రిడిక్షన్ అయితే కాదు, బిట్ కాయిన్ క్లియర్ మార్కెట్ ఎక్స్ప్లెనేషన్ ఇది ఇస్తాను. ఎందుకు ఈ సిచ్యువేషన్లో కూడా బిట్ కాయిన్ అనేది డ్రాప్ అవ్వలేదు, క్రాష్ అవ్వలేదు. అండ్ ఈ వీడియో తర్వాత మీకు నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఇలాంటి ఫియర్ సిచ్యువేషన్ వచ్చినా కానీ నెక్స్ట్ టైం మాత్రం అండ్ రాంగ్ వేలో డిసిషన్స్ అయితే మేకింగ్ చేయలేరు. అండ్ సింపుల్ గా మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ ఏం చేయాలనేది. సో మేక్ షూర్ గా వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఆర్ ఫాలో ద ట్విట్టర్. మీకు ఇన్స్టెంట్ అప్డేట్స్ అయితే ఇక్కడ వస్తాయి. అండ్ లెట్స్ స్టార్ట్ ది డే. అండ్ ఇప్పుడు ఒకసారి మార్కెట్ స్నాప్షాట్ చూద్దాం. అండ్ కరెంట్లీ మార్కెట్ వాల్యుయేషన్ 3.2 బిలియన్ కి క్రాస్ అయింది ఆల్మోస్ట్. అండ్ బిట్ కాయిన్ చూడొచ్చు మనం 92,600 అక్కడ ట్రేడ్ అవుతుంది, $92,000 దగ్గర. అండ్ ఇథీరియం ఆల్మోస్ట్ 3,000 క్రాస్ అయ్యి 3,167 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ సోలానా కూడా 135 దగ్గర వెళ్ళింది, 125 దగ్గర ఉండే సోలానా. ఇథీరియం తర్వాత కూడా XRP చాలా పర్ఫార్మ్ చేస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. లైక్ మీమ్ కాయిన్, డాజ్ కూడా అండ్ హైపర్ లిక్విడ్ కూడా. ఇవి టాప్ ర్యాంక్డ్ కాయిన్స్ కాదు, ఇవి డెరివేషన్ లో చూపిస్తున్నాను. అండ్ స్పాట్ వాల్యుయేషన్ చూస్తున్నట్టయితే మనం మార్కెట్ వాల్యుయేషన్ బిట్ కాయిన్ చూడండి అండ్ గ్రోత్. అండ్ ఇథీరియం కూడా ప్రైస్ 3,000 క్రాస్ అయ్యి 3,168 అండ్ 3,200 దగ్గరేమో ఉంది. అండ్ చూసినట్టయితే ఇక్కడ XRP, BNB, సోలానా కూడా ఎవ్రీథింగ్ గ్రీన్ అవుతుంది, గ్రీన్ అవ్వింది కూడా. అండ్ బిట్ కాయిన్ కూడా 90 నుంచి 92, 93 ఇక్కడ దగ్గరికి వెళ్ళింది. ఇథీరియం కూడా 2,900 నుంచి 3,200 వరకు అయితే వెళ్ళని చూసాం. సోలానా 125 నుంచి 135 దాకా వెళ్ళింది. సో ఇక చూసినట్టయితే సింపుల్ గా మీకు చెప్పాలంటే ఈ స్ట్రెంత్ ఎక్కడ నుంచి వచ్చింది? ఇప్పుడు ఫియర్ నడుస్తుంది, మార్కెట్ ఫియర్ లోనే ఉంది. మార్కెట్ ఫియర్ ఉన్నా కానీ ఈ ఏదైతే ఉందో సిచ్యువేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి ఇంత స్ట్రెంత్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని గురించి తెలియాలంటే మనకి ఫియర్ వర్సెస్ అన్సర్టనిటీ గురించి తెలియాలి. ఫియర్ వర్సెస్ అన్సర్టనిటీ. మార్కెట్ ని ఎప్పుడు క్రాష్ చేసేది ఫియర్ కాదు, అన్సర్టనిటీ. అన్సర్టనిటీ గురించి అర్థం కావాలంటే ఫస్ట్లీ మనం రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే ఉందో ఇది ఒక రియల్ ఎగ్జాంపుల్. ఈ టైంలోనే శాంక్షన్స్ వచ్చాయి డిఫరెంట్ వేలో అండ్ ట్రేడ్ రూట్స్ కూడా సమ్ డిస్టర్బ్ అయినవి. అండ్ ఈ టైంలోనే లోయర్ ఆయిల్ సమ్ ఇలాంటి థింగ్స్ ఉన్నాయి కదా, ఆ ట్రేడ్ రూట్స్ నుంచి ప్రాబ్లమ్స్. అండ్ ఈ టైంలోనే ఎక్కువ ఫియర్ అయింది, ఎక్కువ అన్సర్టనిటీ థింగ్స్ జరిగినాయి. ఈ టైంలో ఏం జరిగింది? అప్పుడు మేక్ షూర్ గా మోస్ట్ ఆఫ్ ది ఎవరైతే వేల్స్ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ కి, సిల్వర్ కి మనీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ టైంలో లాస్ట్ టైం అదే జరిగింది. బట్ ఇప్పుడు యుఎస్ వెనిజులా ఏదైతే ఉందో ఇక్కడ ఈ దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చెప్పాలనుకుంటే ఫాస్ట్ ప్రొసీడింగ్స్ అయిపోయినవి, డిసిషన్స్ ఫాస్ట్ వచ్చేసినవి. అండ్ రూల్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాస్ట్ సెటిల్ అయిపోయినవి, డిసిషన్స్ అనేది వన్ సైడ్ అయిపోయినవి. సో ఇక్కడ ఈ తర్వాత ఏం జరిగింది? మార్కెట్ ఎక్కువ సేపు అన్సర్టెనిటీలో లేదు. సో దీని తర్వాత ఏమైంది? అండ్ వాళ్ళు అనుకున్న విధంగానే ఏదైతే అనుకున్న ప్లానింగ్స్ లేకపోతే అక్కడ షాపింగ్ జరిగినవి. సో ఫాస్ట్ డిసిషన్స్ అయిపోయినవి, అన్సర్టెనిటీ లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంత ఫియర్ రాలేదు కాబట్టి ఏదైతే మన మార్కెట్ ఉందో, బిట్ కాయిన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మనకి ఈ విధంగా స్ట్రెంథింగ్ ఉంది. ఎప్పుడైతే అన్సర్టెనిటీ తగ్గుతుందో, అన్సర్టెనిటీ థింగ్స్ అయితే మనకి ఫాస్ట్ డిసిషన్ వల్ల అన్సర్టెనిటీ థింగ్స్ తక్కువ జరిగినవి అండ్ చాలా ఫాస్ట్ అయిపోయింది. సో అన్సర్టెనిటీ తక్కువ అవుతుందో అప్పుడు మార్కెట్ బ్రీత్ తీసుకుంటుంది. సో ఇందాక నేనైతే మార్కెట్ బ్రీత్ అవుతుంది, అన్సర్టెనిటీ థింగ్స్ అయితే తగ్గున్నాయి అని చెప్పడం జరిగింది కదా. సో ఈ లాజిక్ రియల్ అయితే ప్రైస్ ని క్యాలిక్యులేటెడ్ గా చూడగలుగుతామా? సో ఎస్ చూడొచ్చు. ఎందుకంటే ఈ టైంలో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్న న్యూస్ ఉందో దీని గురించి ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు బిట్ కాయిన్ ఎక్స్చేంజెస్ కి సేల్ చేయలేదు అండ్ ఇన్వెస్టర్స్ కూడా కామ్ గా ఉన్నారు. టైప్స్ ఆఫ్ థింగ్స్ అయితే జరగలేదు. ఏవైతే మార్కెట్ క్రాష్ అవుతున్నా జరుగుతున్నాయో అవి ఇప్పుడు జరగలేదు. మార్కెట్ కామ్ గా ఉంది, ఎక్కువ ఎక్స్చేంజెస్ కి ఫ్లోస్ లేవు అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వలేదు. ఇదే కరెంట్ చూస్తున్నాం. సో ఎగ్జాంపుల్ 2022లో ఫియర్ వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్ పడిందో చూసాం కదా. ఎలాంటి అన్సర్టెనిటీ జరిగినప్పుడు ఆ వార్ టైంలో, రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో కూడా చూసినట్లయితే మనకి ఏం జరిగింది? చాలా ఫాస్ట్ గా పడడం చూసాం. ఎందుకంటే మేజర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో కమోడిటీస్ అవి క్రాష్ అవుతే మన మార్కెట్ చాలా ఎక్కువ క్రాష్ అవుతుంది. సో అదే జరిగింది లాస్ట్ టైంలో. బట్ ఇప్పుడు ఎందుకు జరగట్లే అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు, రిస్కీ అసెట్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు అలానే హోల్డ్ చేస్తున్నారు. ఎక్స్చేంజెస్ కి ఫ్లోస్ లేవు, తగ్గాయి. సో ఇన్వెస్టర్స్ సేఫ్ రన్ కి వెళ్ళలేదు. అసలు సేఫ్ రన్ కి చేద్దామని ఇన్వెస్టర్స్ సేఫ్ గా వెళ్ళలేదు. అండ్ అక్కడే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే రిస్కీ అసెట్స్ హోల్డర్స్ ఉన్నారో అలానే స్ట్రాంగ్ హోల్డింగ్ లో ఉన్నాయి. ఫియర్ రియల్ అయితే బిట్ కాయిన్ మొత్తం క్రాష్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా ఫాలో అవుతుంది, బట్ అవ్వలేదు. సో అక్కడ నుంచి ఇప్పుడు మనం ఆయిల్, గోల్డ్, సిల్వర్ గురించి వచ్చేస్తే ఫస్ట్ ఆయిల్. ఎస్ వెనిజులా దగ్గర హ్యూజ్ రిజర్వ్ ఉంది, కానీ రియాలిటీ వచ్చేసరికి ప్రొడక్షన్ ఇప్పటికిప్పుడు స్టార్ట్ అవుతుందా? అవ్వలేదు.
అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికిప్పుడు ఉందా, లేదు. మళ్ళీ కాస్ట్ ఎంత పడుతుంది, 30 బిలియన్ టు 50 బిలియన్ యావరేజ్గా పడుతుంది, ఇంత కాస్ట్ పడుతుంది. సో ఇప్పటికిప్పటికి షార్ట్ టర్మ్కి ఇవన్నీ అవుతాయంటే కాదు, ఇయర్స్ ఆఫ్, మంత్స్ కూడా కాదు, ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది. సో అందుకనే షార్ట్ టర్మ్ కూడా జీరో వస్తుంది, సప్లై కూడా అక్కడ జీరో ఉంది. సో కమ్స్ టు హియర్ గోల్డ్ అండ్ సిల్వర్. సో ఇప్పుడు మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడొస్తే, ఫియర్ అండ్ అన్సర్టనిటీ గురించి కావాలనుకుంటే ఫస్ట్ ఇప్పుడు మన రియాలిటీ ఆలోచించండి. సిఎంఏ మార్జిన్ అయితే పంప్ అవుతుంది అండ్ ఫియర్ తగ్గింది, ఎందుకంటే మనం అక్కడ డిసిషన్స్ వచ్చినాయి, అందుకనే ఫియర్ తగ్గింది. మొమెంటం కూడా రైజింగ్ లోనే ఉంది. సో ఇక్కడ అందుకనే ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో అక్కడ నుంచి వాళ్ళు ఎగ్జిట్స్ ఎలాంటి లేదు అండ్ స్ట్రాంగ్ హోల్డింగ్ లోనే ఉన్నారు. ఇన్ దట్ కేస్ అక్కడ ఫియర్ అనేది మనకి తగ్గింది. సో సింపుల్ కేసులో ఆయిల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వెనిజులా నుంచి రావాల్సిన థింగ్స్, టైం టేకింగ్ ప్రొసీజర్స్, సో టైం పడుతుంది. అండ్ దట్స్ వై ఇక్కడ గోల్డ్ సిల్వర్ చిన్న మార్జిన్ క్రాష్ వచ్చిన బట్ పెద్దగా ఏం రాలేదు, మళ్ళీ సేఫ్ హ్యాండ్స్లోనే హోల్డింగ్ ఉంది, అందుకనే మొమెంటం అనేది రేజింగ్లోనే ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నాం గోల్డ్ సిల్వర్కి మనం సేఫ్ హ్యాండ్స్ మూవ్ అవ్వలేదంటే మనకి మెసేజ్ క్లియర్ అయిపోయింది ఫియర్ గురించి. సో ఇప్పుడు మనం Q1 స్టార్ట్ అయింది, Q1 స్టార్ట్ అయింది, కమ్స్ టు అవర్ క్రిప్టో మార్కెట్. ఇప్పుడు Q1 స్టార్ట్ అయింది జనవరిలో ఇంపోర్టింగ్స్ జరుగుతాయి. ఇంపోర్టింగ్స్ ఇంటర్నల్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకున్న ముందు ఫస్ట్ ఏం జరుగుతుందంటే, డిసెంబర్ వరకు ఉన్న హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో కొందరు ట్యాక్స్ క్లోజింగ్ కోసం అండ్ లాసెస్లో సెల్ చేస్తారు అండ్ సెల్లింగ్ జరిగింది. జనవరిలో ఏమవుతుంది, కొత్తగా లిక్విడిటీ వస్తుంది అండ్ కొత్తగా ఎవరైతే క్యాపిటల్ ఉన్నారో వాళ్ళు డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ న్యూ క్యాపిటల్స్ వస్తే లిక్విడిటీ అనేది మార్కెట్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ జనవరి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇదే జనవరి ఎఫెక్ట్. అండ్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ వేలో చూసుకున్నట్టయితే ఆల్ట్ కాయిన్స్ చాలా మంత్స్ నుంచి డౌన్ అవ్వి ఇప్పుడు అక్కడ స్టేబుల్ అయినవి. అండ్ బిట్ కాయిన్ కూడా చూసినట్టయితే అక్కడ నుంచి మనకి స్టేబుల్ అండ్ 5,000 అటు 5,008 అయింది కదా. సో ఇప్పుడు రావాల్సిన ఏదైతే న్యూ లిక్విడిటీ ఉందో అది డైరెక్ట్లీ మార్కెట్లోకి వస్తుంది. అండ్ ఈ టైంలోనే ఎవరైతే మనకి ఇందాక లాసెస్లో టాక్సేషన్ గురించి సెల్ చేయడం జరిగిందో, లేకపోతే ఈ టైంలోనే ఇన్స్టిట్యూషన్స్ కూడా బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు క్లియర్ అయినవి లాస్ట్ ఇయర్లో, సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్ఫ్లోస్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. సో ఇన్ దట్ కేస్ ఇప్పుడు జనవరి ఎఫెక్ట్ అయితే ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకి ఆల్ టు సైన్స్ కూడా ఏదైతే ఉన్నాయో స్టేబుల్ అయిపోయినాయి కదా, అక్కడికి పుష్ అవ్వడం అండ్ లేకపోతే బిట్ కాయిన్కి పుష్ అవ్వడం. సో ఇక్కడ చూసినాం. సో ఇన్ దట్ కేస్ మార్కెట్ కూడా ఈ జనవరి ఎఫెక్ట్ వల్లనే ఇంటర్నల్గా చేంజెస్ జరగడం జరిగింది. సో అదే జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఎవరైతే డిసెంబర్లో సెల్ అవుట్ చేసుకున్నారు అండ్ ఆల్ట్ కాయిన్స్ ఇప్పుడు స్టేబుల్ అవుతున్నవి, సో ఆల్ట్ కాయిన్స్ బిట్ కాయిన్ గురించి ఆలోచించి ఇప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఇయర్ స్టార్టింగ్లో. సో ఈ టైంలోనే ఏమైనా కొత్త ర్యాలీ అవుతుందంటే ర్యాలీ ఏం లేదు, స్లోగా స్ట్రెంత్ అవుతుంది. అండ్ ఇదేంటి యూఫోరియా కూడా కాదు, జస్ట్ స్లో స్ట్రెంత్ అయితే స్టార్ట్ అవుతుంది, అంతే మీరు అర్థం చేసుకోవాల్సింది. ఈ రోజు మార్నింగ్ మార్కెట్లో చాలా మంది ఒక న్యూస్ మిస్ అయ్యారు. సో దాని గురించి ఆలోచించినట్టయితే వాల్మార్ట్ ఏదైతే ఉందో క్రిప్టో పేమెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనే న్యూస్ వచ్చింది. సో ఫస్ట్లీ రియాలిటీ ఆలోచిస్తే ఇది ఫుల్ రోల్ అవుట్ అయిందా? ఫుల్ రోల్ అవుట్ కాలేదు. అండ్ మోర్ ఈవెన్ ఇది ఓవర్ నైట్ అడాప్షన్ అవుతుందో, ఓవర్ నైట్ అనేది జరుగుతుందా అంటే ఓవర్ నైట్ కూడా జరగదు. సో రియాలిటీగా ఆలోచిస్తే ఫస్ట్లీ యూపీఐ వచ్చినప్పుడు ఇండియాలో యూపీఐ ఓవర్ నైట్ అందరూ యూజ్ చేస్తారా? కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు యూపీఐ యూజ్ చేస్తున్నారు. సో ఇన్ దట్ కేస్ వాల్మార్ట్ కూడా ఇప్పుడు టెస్టింగ్ చేస్తుంది. ఫస్ట్ పైలట్స్, ఆ తర్వాత టెస్టింగ్ ఫేస్, ఆ తర్వాత ఫుల్ అడాప్షన్. సో ఇదే జరుగుతుంది ఇప్పుడు. అండ్ ఇక్కడ మీరు ఆలోచించినట్టయితే వాల్మార్ట్ లాంటి కంపెనీ కూడా క్రిప్టోని ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళ పేమెంట్ యూజర్స్గా చేస్తున్నారు. సో ఇన్ దట్ కేస్ ఇప్పుడు మీరు క్లియర్గా ఆలోచించండి, క్రిప్టో ఏదైతే ఉందో రిస్కీ అసెట్గా ఉందో, సో డే టు డే అనేది ఒక ఫైనాన్షియల్గా అసెట్ లాగా అయితే వెళ్తుంది, అడాప్షన్ అయితే వెళ్తుంది. సో మీరు ఇక్కడ ఒక కీ లైన్ అర్థం చేసుకున్నట్టయితే పెద్ద కంపెనీస్ ఎప్పుడైనా హైప్కి ఎక్స్పెరిమెంట్ చేయరు, హైప్ కోసం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయరు. బట్ ఇప్పుడు ఎలాంటి హైప్ లేదు, వాళ్ళు ట్రయింగ్ టు బిల్డ్ సంథింగ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇప్పటి వరకు చెప్పింది ఎందుకు మ్యాటర్ అంటే, ఇప్పుడు ఉన్న ఫియర్ అనుకోండి, మార్కెట్ ఫియర్ ఉంటే కంపెనీస్ వచ్చి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు తీసుకోలేరు అండ్ ఎక్స్పెరిమెంట్ చేయరు. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆపోజిట్గా జరుగుతుంది. వాల్మార్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అండ్ ఇంకోటి వచ్చేసి సిస్టమ్స్ కామ్గా ఉన్నవి, అన్సర్టనిటీ ఏదైతే ఉందో రెడ్యూస్ అవుతుంది ఈ మార్కెట్లో, ఇప్పుడు ఇది జరుగుతున్నవి. అండ్ క్రిప్టో వచ్చేసి ఇప్పుడు ఎందుకు మ్యాటర్ అంటే, ఇప్పుడు ఒకటి మీరు అర్థం చేసుకోండి, క్రిప్టోని ఒక రిస్కీ స్పెక్యులేటివ్ అసెట్ లాగా ట్రీట్ చేయట్లేదు, ఒక ఫినాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ నోటీస్. ఈ లైన్ ఒకటి ఏంటంటే ఇన్ఫ్రా బిల్డ్ అవుతుంది, ఇన్ఫ్రా బిల్డ్ అవుతున్నప్పుడు సైకిల్స్ అనేది చేంజ్ అవుతుంటవి. సైకిల్స్ కూడా మనకి ఎలా చేంజ్ అవుతున్నాయి మీరు చూసుకోవచ్చు, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఇప్పటివరకు మనం ఇంపార్టెంట్ న్యూస్ గురించి తెలుసుకున్నాం అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. బట్ రిస్క్ గురించి కూడా మాట్లాడాలి, ఎందుకంటే ఇవన్నీ థింగ్స్ జరుగుతున్నా మీరు అందరు అనుకోవచ్చు ఇక్కడ బుల్లిష్ ఉంది కదా, అందరు పాజిటివ్లో ఉండి అండ్ మేకింగ్స్ జరుగుతాయి అనుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, జనవరిలో వచ్చేసి లిక్విడిటీ తిన్ ఉండొచ్చు,
మనం అనుకున్న వేలో లిక్విడిటీ లేదు, తినుండొచ్చు. అండ్ ఇంకొకటి అర్థం చేసుకోండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా గ్రీన్ అవుతుందో లేకపోతే ఇలాంటి థింగ్స్ వస్తాయో అది జనవరి ఎఫెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇంకొకటి ఈ టైంలోనే సడన్ విక్స్ పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే కొత్తగా లిక్విడిటీ వచ్చినప్పుడు సడన్ విక్స్ వెళ్తూ ఉంటవి. అండ్ ఇంకోటి మీమ్ కాయిన్స్ కూడా ఇక్కడ చూసినట్టయితే మీమ్ కాయిన్స్ కూడా చాలా చాలా ఫాస్ట్గా మనకి రికవర్ అవడం చూస్తున్నాము. అండ్ టాప్ మీమ్ కాయిన్స్ అని అవ్వచ్చు, అవి కూడా రికవర్ అవుతున్నవి. సో ఇలాంటి టైంలోనే ప్రీవియస్గా ఎగ్జాంపుల్ 2021లో ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, చిన్నగా విక్ రాగానే పెద్ద అమౌంట్ అనేది డిప్లాయ్ చేయడం, పెద్ద క్యాపిటల్తో స్టార్ట్ చేయడం అలాంటివి చేస్తుంటారు. సో నెక్స్ట్ టైం మీరు మార్కెట్ని క్లియర్గా అర్థం చేసుకోండి, ఎందుకు ఇలా మూవ్ అయింది అండ్ స్ట్రెంత్ ఎక్కడ నుంచి వచ్చింది. సో ఒక్కసారి మీరు ఏదో చిన్న న్యూస్ రాగానే డిప్లాయ్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం ఒక చిన్న విక్ రాగానే, చిన్నవి కూడా కాదు ఒక పెద్ద విక్ రాగానే మళ్ళీ ఫాలో అవుట్ అయిపోతారు. సో రియాలిటీగా మార్కెట్ అప్డేట్లో ఉండండి. రిస్క్ అనేది ఇప్పుడు మనం విక్స్ చూస్తాం, ఇలాంటి థింగ్స్ జరుగుతూ ఉంటాయి, బట్ పాజిటివ్ ఉండొచ్చు. కానీ ఇది రన్ కాదు, ఇది ర్యాలీ కాదు, ఇది యుఫేరియా కాదు, ఇది గుర్తు పెట్టుకోండి. సో ఇప్పటి వరకు మనం ఇంకోటి మాట్లాడాలంటే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న థింగ్స్ ఈ ఫైనల్ టేకేవేలో. సో ఇప్పటి వరకు మనం వాల్మార్ట్, యుఎస్ వెనుజులా, లేకపోతే ఆయిల్ గురించి, లేకపోతే బిట్ కాయిన్కి సంబంధించిన, ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ బిట్ కాయిన్ రిజర్వ్స్ గురించి కూడా మనకి న్యూస్ వచ్చింది, అది బుల్లిష్లో ఉంది. అండ్ తర్వాత వేల్స్ ఎవరైతే ఉన్నారో, డే టు డే వేల్స్, రియల్ న్యూ హోల్డర్స్ అండ్ న్యూ వేల్స్ ఎవరైతే ఉన్నారో చాలా 100K క్రాస్ అయిపోయింది ఆల్రెడీ అండ్ ఎబో ఉంది ఇప్పుడు చూసినట్లయితే. అండ్ ఇంకొక థింగ్ ఏదైతే ఉందో, బిట్ కాయిన్కి సంబంధించిన ఎక్స్చేంజ్ ఫ్లోస్ అనేది చాలా తక్కువైనవి, ఎక్స్చేంజ్కి ఫ్లోకి లేవు. అండ్ ఎక్స్చేంజెస్లో సప్లై కూడా తగ్గిపోయింది బిట్ కాయిన్కి సంబంధించింది. సో లాంగ్ టర్మ్ హోల్డర్స్గా ఉన్నారు. సో బిట్ కాయిన్ని కూడా ఈ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దీన్ని కూడా ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రీట్ చేస్తున్నారు, ఒక స్పెక్యులేటివ్ అసెట్ కాదు. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి. డే టు డే మార్కెట్లో ఒక మూవ్మెంట్ని తీసుకున్నప్పుడు మార్కెట్ని అర్థం చేసుకోండి, ప్రైజెస్ని కాదు. మార్కెట్ని అర్థం చేసుకుంటే ప్రైజెస్ ఎలా వెళ్తున్నాయో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మోర్ ఈవెన్ ఇప్పటి వరకు ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకున్నారు కదా, నేను నా ప్రైవేట్ కమ్యూనిటీలో డే టు డే అప్డేట్స్ అండ్ డే టు డే ఇంపార్టెంట్ థింగ్స్ షేర్ చేస్తాను. మార్కెట్ సంబంధించిన సిచ్యువేషన్, లేకపోతే అప్డేట్స్, సైకిల్స్, లేకపోతే ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్, లేకపోతే జనవరి ఎఫెక్ట్, లేకపోతే నెక్స్ట్ ఇంకో ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏదైనా రావచ్చు. ప్యానిక్ కాకుండా ఉండాలనుకుంటే ఫస్ట్ ఫియర్ అవ్వకండి, మార్కెట్ న్యూస్ తెలుసుకోండి. దానికోసం కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే కోర్స్ ఉంది, ఆ కోర్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్లో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది, ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. సో క్రిప్టో గురించి నేర్చుకోవచ్చు. లెట్స్ చెక్అవుట్ చేయండి ప్రైవేట్ కమ్యూనిటీ అండ్ ఏదో వెబ్సైట్ కూడా. సో ఇప్పటి వరకు ఈ వీడియోలో మీకు లాజిక్ ఏదైతే అర్థమైందో అది క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం ప్యానిక్ అవ్వకండి అండ్ గ్రీడ్గా మాత్రం, ఫియర్లో మాత్రం డిసిషన్ తీసుకోండి, ఫోమో అవ్వకండి. సో ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకోండి డే టు డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ నౌ. జై హింద్.